తెనాలిలోని నెహ్రూ నికేతన్ హై స్కూల్లో రోబోవింగ్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో గురువారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్ ఎక్స్పో జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమనాయిడ్ రోబోట్ గులాబీలు అందించి అతిథులకు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ హై స్కూల్లో రోబో వింగ్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్ ఎక్స్పో జరిగింది. ఈ ఎక్స్పోలో రోబోటిక్ ఎడ్జ్ డిటెక్టర్ రోబోట్, వయసును కనుక్కునే ఏఐ ప్రోగ్రామింగ్, చాట్ జీపీటీ ప్రోగ్రామింగ్, హోమ్ ఆటోమేషన్, డ్రోన్ పనిచేసే తీరు ఇత్యాది అనేక అంశాలను బాలికలకు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి MEO2 వి జయంతి బాబు మాట్లాడుతూ మోస విద్యా విధానానికి భిన్నంగా ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న నెహ్రూ నికేతన్ కృషి అభినందనీయమని అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యను అందించడంలో నెహ్రూ నికేతన్ ప్రథమ వరుసలో ఉందని ఆయన చెప్పారు. అందులో భాగంగా తెనాలిలో తొలిసారిగా తమ పాఠశాలలో రోబోటిక్ ల్యాబ్ను ఏర్పాటు చేసి సాంకేతిక విద్యకు పునాది వేస్తున్నామని చెప్పారు. ఇటువంటి ఆధునిక విద్యను విద్యార్థులకు అందించడం పట్ల తల్లిదండ్రులు ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నెహ్రూ నికేతన్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ నేపథ్యంలో MEO2 జయంత్ బాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోబోటిక్ టెక్నాలజీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వి నాగ వెంకట సాయిరాం, సాజిద్ షేక్, బాలబాలికలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణంలో నెహ్రూ నికేతన్ స్కూల్లో రోబోటిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల నాకు తెలిసి తెనాలి పట్టణంలో ఉన్న ఏ పాఠశాలలోనూ ఈ రోబోటిక్ అనేటటువంటిది విద్యార్థులకి టీచ్ చేయడం లేదు. ఇక్కడ వీళ్ళు టీచ్ చేయడమే కాకుండా డే టు డే లైఫ్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలనే దాని మీద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం బాగుంది. మనం నేర్చుకున్నటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలనేది ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ప్రదర్శిస్తున్నారు. నమస్తే అండి. ఈరోజు మన నెహ్రూ నికేతన్లో వీఆర్ కండక్టింగ్ దిస్ రోబో ఎగ్జిబిషన్. సో ఈ రోబో ఎక్స్పో ఏంటి అంటే మనం స్టూడెంట్స్ ఇయర్ లాంగ్ వాళ్ళు రోబోటిక్స్ ల్యాబ్లో ఏవైతే ప్రాజెక్ట్స్ చేశారో వాటిని వాళ్ళ పేరెంట్స్ ముందు డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేయటం అండి. సో ఆల్రెడీ అందరికీ తెలుసు నెహ్రూ నికేతన్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ఫోర్ ఫ్రంట్ టు ఇంట్రడ్యూస్ వేరియస్ టెక్నాలజీస్ ఇన్ టు ద రెగ్యులర్ ఎడ్యుకేషన్. సో ఈ ప్రాసెస్లో మనం ఇయర్ రోబోటిక్స్ ల్యాబ్స్ అనేది స్టార్ట్ చేసాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెనాలి టౌన్. సో ఈ ప్రాసెస్లో అవర్ స్టూడెంట్స్ హ్యాస్ క్రియేటెడ్ వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ సిగ్నలింగ్, ట్రాఫిక్ సిగ్నలింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి హ్యూమన్ రికగ్నిషన్, అలాగే లైటింగ్ సిస్టమ్ లైక్ వెన్ వీ ఎంటర్ ఇన్ టు ద రూమ్ ద లైట్స్ విల్ స్విచ్ ఆన్ అండ్ వెన్ వీ ఎగ్జిట్ ద రూమ్ ద లైట్స్ విల్ ఆటోమేటికలీ స్విచ్ ఆఫ్, డిఫరెన్షియేటింగ్ ద డిగ్రేడబుల్ అండ్ నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్స్. ఇలాగా వేరియస్ ప్రాజెక్ట్స్. ఇవి కాక ఈవెన్ డ్రోన్ టెక్నాలజీని కూడా దే ఇనిషియేటెడ్ ద ప్రాసెస్. ప్రాబ్లీ బై ద నెక్స్ట్ కమింగ్ అకాడమిక్ ఇయర్ వచ్చేప్పటికి మనం డ్రోన్ కెమెరాస్ కూడా మన స్టూడెంట్స్ ఆపరేట్ చేసే విధంగా మనం వాళ్ళని ట్రైన్ చేస్తున్నాము.